హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో స్టార్డ్ మెయిల్స్ గురించి చూసాం. ఇప్పుడు స్నూజ్డ్ అంటే ఏంటో చూద్దాం. స్నూజ్డ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక ఇంపార్టెంట్ మెయిల్ వచ్చింది, దాన్ని రేపొద్దున్న కరెక్ట్గా 4:30 PM మనకు ఒకసారి రిమైండర్ లాంటిది రావాలి. ఓకే, అలాంటప్పుడు మనం ఆ ఈమెయిల్ ఐడి నుంచి చెక్ చేసుకుని స్నూజ్ తీసుకుని స్నూజ్లో కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. లేటర్ టుడే, టుమారో, లేటర్ దిస్ వీకెండ్, నెక్స్ట్ వీక్, అప్పటికి స్నూజ్ అవుతుంది అనమాట. లేదనుకుంటే పర్టికులర్ టైంకి మీరు స్నూజ్ చేసుకోండి. 29th పెట్టుకుంటున్నాను నేను. 29thలో కరెక్ట్గా 12:01 AM 12:01 PM అంటే ఇప్పుడు 11:59 అయింది. ఆ టైం కల్లా స్నూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. ఓకే, తర్వాత స్నూజ్లోకి వెళ్తే ఏవైతే స్నూజ్ చేసుకున్నామో అవన్నీ కూడా మనకు కనపడతాయి. తర్వాత ఇన్బాక్స్లోకి వస్తుంది. ఇన్బాక్స్లో ఒకసారి చూద్దాము. తర్వాత చూసుకున్నట్టయితే సెంట్ ఈమెయిల్ కనపడుతుంది మనకి. ఓకే, సెంట్ ఈమెయిల్ అయితే మనం సెండ్ చేసిన ఈమెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. తర్వాత డ్రాఫ్ట్స్ అంటే మీరు ఏదన్నా ఒక ఈమెయిల్ కంపోజ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఓకే, కంపోజ్ చేద్దాం అనుకుని మీరంతా రాశారు. C1 పెడుతున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ రాశారు, మర్చిపోయి సెండ్ చేయడం మర్చిపోయి మీరు దీన్ని వదిలేశారు. ఓకే, అలాంటప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను. చూడండి, క్లోజ్ కూడా చేసేసారు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మనం సెండ్ చేయడం మర్చిపోయినాయి కానీ, లేకపోతే ఏదన్నా కంపోజ్ మెయిల్ చేసి మర్చిపోయినప్పుడు కానీ ఆ మెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ డ్రాఫ్ట్స్ ఫోల్డర్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, తర్వాత మనం వాటిని సెండ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, నాకు డ్రాఫ్ట్స్లో 153 మెయిల్స్ డ్రాఫ్ట్లో ఉన్నాయి నాకు. ఓకే, వాటిని అన్నింటినీ సెలెక్ట్ చేసుకుని రిమూవ్ చేసేసుకుంటున్నాను, అవసరం లేదు. డిస్కార్డ్ డ్రాఫ్ట్స్. ఓకే, సో అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్కార్డ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే అన్నీ కూడా మనకి డిస్కార్డ్ అయిపోతాయి అనమాట, అంటే డిలీట్ అయిపోతాయి మీకు వద్దు అనుకుంటే. తర్వాత చూసుకున్నట్టయితే బై డిఫాల్ట్గా మనకి ఇంపార్టెంట్ అని మెయిల్స్ కనపడుతున్నాయి. మనం ఏమన్నా ఇంపార్టెంట్ మెసేజ్గా పెట్టుకున్నాయన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ట్యాగ్లో కనపడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇన్బాక్స్లో నాకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కింద సేవ్ అయి ఉన్నాయి. నేను ఇంపార్టెంట్ మీద క్లిక్ చేస్తే ఆ ఇంపార్టెంట్ అని పెట్టుకున్న మెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో లేదు వద్దనుకుంటే వీటిని తీసేస్తే అవి పోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవేవి నాకు అంత ఇంపార్టెంట్ మెసేజెస్ కాదు, ఎస్పీ సాఫ్ట్ నుంచి వచ్చింది. సో వాటిని మనం అన్ఇంపార్టెంట్ చేసేసుకోవచ్చు. తర్వాత చాట్స్, షెడ్యూల్డ్ మెయిల్స్ ఉంటే షెడ్యూల్లో ఉంటాయి. అలాగే ఆల్ మెయిల్స్, మనకు వచ్చిన అన్ని మెసేజెస్ని మనం చూసుకోవాలనుకుంటే ఆల్ మెయిల్స్లో కనపడుతూ ఉంటాయి. తర్వాత స్పామ్, కొన్ని మెసేజెస్ బై డిఫాల్ట్గా అంటే ఎవరైనా ఎర్న్ మనీ అని చెప్పి, లేకపోతే ఏమన్నా అవల్గా వేరే వర్డ్స్ కానీ యూజ్ చేసుకుని, లేకపోతే మనం కొన్ని మెయిల్స్ని మనం స్పామ్లో పెట్టుకున్నప్పుడు కిరణ్ నుంచి వచ్చే మెసేజెస్ నాకు వద్దు అనుకుంటే వాటిని ఇక్కడ చూడండి, రిపోర్ట్ స్పామ్ అని కొడితే ఇక్కడ నుంచి కిరణ్ దగ్గర నుంచి వచ్చిన మెయిల్స్ అన్నీ కూడా స్పామ్లోకి వెళ్ళిపోతాయి. మనం ఒక్కోసారి ఇన్విటేషన్స్ కూడా స్పామ్లోకి వెళ్ళిపోతాం, మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. స్పామ్లో చాలామంది చెప్తూ ఉంటారు, ఏదైనా మెసేజ్ మనకు కనపడకపోతే ఒక స్పామ్లోకి వెళ్ళిందేమో చూసుకోమంటారు. ఈ స్పామ్ ఫోల్డర్లో నాకు ఇవన్నీ కూడా స్పామ్లోకి వస్తున్నాయి.
సో నాకు ఇలా వచ్చిన మెయిల్స్ని నేను కొన్నిటిని స్పామ్లో పెట్టేసుకుంటున్నాను, కొన్ని ఆటోమేటిక్గా జీమెయిలే స్పామ్లో పెట్టుకుంటారు. ఓకే, తర్వాత ఇన్బాక్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూడండి. ట్రాష్ అంటే మనం రిమూవ్ చేసిన మెయిల్స్. ఓకే, మనం ఇందాక మనం రిమూవ్ చేసిన మెయిల్స్ అన్నీ కూడా చూడండి. ఇక్కడ మోర్లోకి వెళ్తున్నాము. ట్రాష్లో చూడండి, మనం రిమూవ్ చేసిన మెయిల్స్ ఒక 1 month వరకు మనకి ఇక్కడ కనపడతా ఉంటాయి అన్నమాట. తర్వాత మేనేజ్ లేబుల్స్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం ఒక మెయిల్ని స్నూజ్ చేసాం కదా, సో ఇన్బాక్స్లోకి వెళ్ళండి. స్నూజ్ చేసిన మెయిల్ డిలీట్ చేసేసాను, ఓపెన్ చేసి క్లోజ్ చేసినట్టున్నా. ఒకసారి అయింది 1:20 PM. ఉంది 12:08కి మనకు స్నూజ్ అయ్యి కనపడుతుంది. ఇప్పుడు ఈ విధంగా స్నూజ్ 1 hour ago అని చెప్పి కనపడుతుంది కదా. దీన్ని ఓపెన్ చేసుకోగానే ఇంకా స్నూజ్ మెయిల్ పోతుంది అన్నమాట.